19 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వారు ఈటల రాజేందర్ గారు నిరంతరంగా కష్టపడి యుద్ధంలాగా ఆ రోజు నడిపించిండు తెలంగాణ రాష్ట్ర సమితి కోసం. ఆయన ఒక్కడే కాదు, ఆయన వెనకాల నేను కూడా సపోర్ట్ చేసుకుంటూ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి, మనం సమైక్య పాలనలో మనకు సరైనటువంటి ఆదరణ లభిస్తలేదని చేసినాం. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా మన వాళ్ళే మాతోటి ఎంతైతే ఆ రోజు చేయించుకున్నారో ఆ దాంట్లో కూడా ఆదరణ లేకుండా బయటికి పంపించడం జరిగింది. దానివల్లనే మేము ప్రజలకు ఇన్ని రోజులు ప్రజలతోటి అండగా ఉన్నాం కాబట్టి ఈరోజు కూడా అదే ప్రజలలో అండగా ఉండి వాళ్లకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టాలని ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇది జాయిన్ అయినాక ఫస్ట్ టైం ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి రావడం కూడా జరిగింది. ఇవాళ పొద్దున్న నుండి కూడా అంబాల గ్రామము, గోనిపర్తి గ్రామము, మాదన్నపేట గ్రామం ఇలాంటివి 5 గ్రామాలు తిరుగుకుంటూ వచ్చినాం. ప్రతి గ్రామంలో కూడా అంతకుముందు కంటే కూడా ఇప్పుడు రెట్టింపు ఆదరణ జరుగుతుంది. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో అంత వ్యతిరేకత ఉంటేనే కదా ఇవాళ ఇంతమంది ప్రజలు మాతో ఉంటున్నారంటే అదొక్కటే నిదర్శనం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి. కాబట్టి ఏమన్నా తప్పులు చేస్తే సరి చేసుకోవాలి. ఈ ప్రజలందరూ కూడా మాకు చాలా ఆదరణ చూపించి ఇంతకంటే ముందు కంటే కూడా ఇప్పుడు అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తామన్నాను. అన్న మా గుండెలలో ఉంటున్నారని నేను కాదు చెప్పేది, ఆ ప్రజలు చెప్తున్నారు, వాళ్ళ ఆదరణ చూస్తే తెలుస్తుంది. కాబట్టి మేము అత్యధిక మెజార్టీతోటి గెలుస్తామని కూడా ప్రజలు మాకు చెప్తున్నారు. కాబట్టి ఇంకా ముందు మేము ప్రజలకు చాలా సేవ చేయాలని కూడా చెప్తున్నాం. జై తెలంగాణ.